బైదా రోటీ క్రంచీ రైతా. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని సగం కప్పు మైదా పిండి, సగం కప్పు గోధుమ పిండి, కొంచెం నూనె, అలాగే కొంచెం ఉప్పు వేసి పిండి సాఫ్ట్ గా చపాతీ పిండిలా కలుపుకొని 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. నూనె వేసి పెనంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పసుపు, పచ్చిమిరపకాయ, ఉప్పు, ఉడకపెట్టి చిదుముకున్న బంగాళదుంప అన్ని వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత అందులో కొత్తిమీర, టమాటా ముక్కలు, బీట్ చేసుకున్న ఎగ్ చూపించిన విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న పిండి మిశ్రమాన్ని చూపించిన విధంగా రోల్ చేసుకొని దాన్ని పెనంపై వేసి దాని మధ్యలో ఈ మిశ్రమాన్ని, కోడిగుడ్డు బంగాళదుంప మిశ్రమాన్ని వేసి చూపించిన విధంగా ఒకదానిపై ఒక పొర వేసి దాన్ని కవర్ చేసుకోవాలి. రెండు పక్కల మంచి రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. పరాటా లైట్ గా ఉబ్బుతుంటే అప్పుడు లోపల స్టీమ్ వచ్చి పర్ఫెక్ట్ గా కుక్ అయిందని మనకు తెలుస్తుంది. తర్వాత దాన్ని 4 ముక్కలుగా కట్ చేసి వడ్డించుకోవాలి. దీంతో పాటు మనం కరకర రైతా తయారు చేసుకోవడానికి పెరుగు, కొంచెం క్రీమ్ చీజ్, ఉప్పు, పంచదార, కుంకుమ పువ్వు నీళ్లు, సన్నగా తరిగిన బంగాళదుంప వేడి నూనెలో ఫ్రై చేసి దాంతో పాటు వేసుకోవాలి. దీంట్లో అసలైన రుచి తీసుకురావడం కోసం ఒక నిమ్మకాయ పై పొట్టుని సన్నగా తరిగి మన రైతాతో పాటు కలుపుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.